విశాల్ మిస్కిన్ మధ్య డిటెక్టివ్ 2 వివాదం ఇంకా రగులుతూనే ఉందనిపిస్తోంది. తాజాగా ఇళయరాజా మీద మిస్కిన్ చేసిన కామెంట్లు, దానివల్ల అంటున్న వివాదంపై విశాల్ స్పందించాడు. ఇళయరాజా సంగీతం వల్ల చాలామంది మద్యానికి బానిస అయ్యాడంటూ మిస్కిన్ చేసిన కామెంట్లు బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని ఇళయరాజా గారికి క్షమాపణలు కూడా చెప్పాడు మిస్కిన్. అయితే విశాల్ మాత్రం మిస్కిన్ చర్యల్ని తప్పుపట్టాడు. నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా విశాల్ ఈ ఘటనను ఖండించాడు. మిస్కిన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా నోటుకొచ్చినట్టుగా వాగేసి తర్వాత క్షమాపణలు చెబితే సరిపోతుందా అన్నట్టుగా నిలదీశాడు. ఈ మేరకు మీడియాతో విశాల్ మాట్లాడుతూ, అమర్యాదగా మాట్లాడి తప్పులు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే నలుగురిలో ఉన్నప్పుడు, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి. ఇళయరాజా గారిని ఎంతోమంది ఆరాధిస్తుంటారు. అలాంటి వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడటం తగదు. నేను మాత్రం ఈ విషయంలో అతన్ని క్షమించను. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి తర్వాత క్షమాపణలు చెబితే సరిపోతుందా అని అన్నాడు. డిటెక్టివ్ 2 సినిమా షూటింగ్ టైంలో విశాల్ మిస్కిన్కు మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. డిటెక్టివ్ మూవీతో ఈ కాంబోకి మంచి పేరు వచ్చింది. దీంతో సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. షూటింగ్ కోసం లండన్కి కూడా వెళ్లారు. కానీ అక్కడ వెళ్లిన తర్వాత మిస్కిన్ అన్ని వృధా ఖర్చులు చేస్తున్నాడంటూ విశాల్ ఆరోపణలు చేశాడు. ఇక విశాల్ డైరెక్షన్ చైర్లో కూర్చుని మిగతా సినిమాను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. విశాల్ ప్రతి దానికి అడ్డుపడేవాడని, అతన్ని సినిమా తీసుకోనివ్వండని వదిలేశానని మిస్కిన్ చెబుతుంటాడు. అలా ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ ఇంకా అలానే ఉందని ఈ ఘటనతో అర్థమవుతోంది.